వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈ మధ్యనే మనం రిలీజ్ చేసుకున్నాం, కేసీఆర్ డూపుగా చూసాం. ఈరోజు మనం స్వామి వివేకానంద డ్రెస్లో వచ్చిన మన రాజా రమేష్ గారిని మన స్టూడియోకి వచ్చారు, తెలుసుకుందాం. నమస్కారం రాజా రమేష్ గారు. స్వామి వివేకానంద స్వామి గారు. జై భారత్. జై జై సార్. చాలా బాగున్నారు, చాలా బాగా. మొన్న కేసీఆర్ గారిది బాగా చేశారు. ఇప్పుడు స్వామి వివేకానంద కూడా చాలా నీట్గా మీరు మేకప్ చేసుకొని డ్రెస్అప్ చేసుకోవటం చాలా బాగుంది. నిజంగా మీరు మళ్ళీ మా స్టూడియోకి రావటం మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి ఆహ్వానించిండ్రు. మీరు అన్నట్టుగానే స్వామి వివేకానంద గారి వేషధారణతో రావడం నాకు చాలా సంతోషం. మనం అనుకున్న లెక్క ప్రకారం కేసీఆర్ గారి వేషధారణ తర్వాత ఈరోజు మన హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ చరిత్రలో మరి నిలబెట్టినటువంటి పెద్ద వ్యక్తి స్వామి వివేకానంద గారు. మనందరికీ కూడా ఆదర్శవంతులు. హిందుత్వం అంటేనే స్వామి వివేకానంద. మరి వివేకానంద గారు ఈ రోజున మరి మనందరికీ కూడా బహుముఖ ప్రజ్ఞశాలిగా ప్రతి ఒక్క విషయంలోనూ క్షుణ్ణంగా అందరికీ వివరణ చెప్పినటువంటి మహానుభావులు. మరి ఈ రోజున చూస్తే పహల్గామ్లో జరిగినటువంటి మరి ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మతాన్ని కాపాడుకోవడానికి మనుషులను చంపుకోవడం కంటే మనుషులను కాపాడుకోవడానికి మతాన్ని చంపుకోవడం అనేది ముఖ్యమని ఈ యొక్క ఘటన ద్వారా తెలుస్తుంది. మరి మనందరం కూడా ఈ రోజున వరంగల్ దర్శన్ యొక్క మరి ఛానల్ ద్వారా ఈరోజు మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది. అది కూడా మన ఇండియన్ ఐకాన్ అయినటువంటి ఇండియాకి మరి ప్రతిష్టాత్మకంగా భారతదేశం యొక్క ఉన్నతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావులు స్వామి వివేకానంద గారు. మరి ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఈరోజు జరిగిన సంఘటన అమానుషమైనది. మరి పదే పదే గుర్తు చేసుకోవడం కాదు, వారి యొక్క ఆత్మ శాంతించే విధంగా ఇలాంటి ఘటనలు మరీ జరగకుండా ఉండడానికి మరొకసారి చెప్తున్నా, మతాన్ని కాపాడుకోవడానికి మనుషులను చంపుకోవడం కంటే మనుషులను కాపాడుకోవడానికి మతాన్ని చంపుకోవడం చాలా ఉత్తమని మరి ఈ సందర్భంగా మీ యొక్క అవకాశం ఇచ్చారు నాకు. మరి మన ఛానల్, మనందరి ఛానల్ వరంగల్ దర్శన్ ద్వారా మరొకసారి మీ అందరికీ విన్నపించుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ గెటప్ని కూడా మీరు ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా మీరు ఇంత మంచి మేకప్ ఆర్టిస్ట్ అని నేను అనుకోలేదు సార్. విన్నారా, మీ గురించి తెలిసి మీకు ఫోన్ చేసినప్పుడు నాకు ఇంత మీలో ఆర్ట్ ఉంటుందని నాకు తెలియదు. ఇంత బ్రహ్మాండంగా ఫ్లూట్ వాయించడం కానీ, కేసీఆర్ డ్రెస్అప్లో కానీ, ఈరోజు స్వామి డ్రెస్లో కానీ నిజంగా మీరు చాలా బాగా వచ్చారు. చెప్పండి మీ అనుభవాలు. లేదంటే స్వామి వివేకానంద గారి ఏమన్నా చెప్పగలరా? స్వామి వివేకానంద గారి సూక్తులు మీరు ఓన్లీ మేకపే చేయగలరా? అదే యాజిటీ చేస్తారా? అట్లే ఏమన్నా మీరు స్వామి వివేకానంద సూక్తులు ఏమన్నా చెప్పగలరా? చాలా అద్భుతం సార్. ఎందుకంటే ఇట్లాంటి గెటప్ని స్టార్టింగ్ మంచిర్యాలలో చేయడం జరిగిందనమాట. ఒక చిన్న అవకాశం ఇచ్చారు. అక్కడ ఉన్న కళా బృందం అందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళందరూ కలిపి మాకు ఒక వేషధారణ కావాలన్నారు. అప్పుడు స్వామి వివేకానంద గారి 152వ పుట్టినరోజు అనమాట. మరి ఇది ఒక కార్యక్రమంలో మరి వివేకానంద గారిని మరొకసారి చేయాలని వాళ్ళు అవకాశం ఇచ్చారు. మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాకారుల సంఘం అంతా కూడాను అక్కడ చెప్పాల్సి వచ్చింది. ధీరుడు ఒకసారి మరణిస్తాడు, పిరికివాడు క్షణం క్షణం మరణిస్తాడు. సో ఇటువంటిది ఇంకా చెప్పుకుంటూ పోతే ఎట్లుంటుందంటే అనేకమైన గొప్పదనాన్ని, అనేకమైన జ్ఞానాన్ని మనకిచ్చారు స్వామి వివేకానంద గారు. మన దగ్గర ఎనలేని సంపద ఉన్నది. ఎందుకంటే రామాయణ మహాభారతంకి సంబంధించి ఇట్లాంటి మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఉండేందుకు నువ్వు ఉపయోగించుకున్నప్పుడు వాటిలో ఉన్న పరిజ్ఞానాన్ని, వాటిలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకుండా ఆచరించినప్పుడు మరి అటువంటివి ఉండడం వేస్ట్ అని అన్నారు. అంటే నేను ఉపయోగించుకోకపోవడం వల్ల మీరు వేస్ట్ అని స్వామి గారు చెప్పడం జరిగింది, వివేకానంద గారు. సో ఇట్లా అదేవిధంగా మనం ఎవరో మన ముందు ఉన్నప్పుడు వారి గురించి, వారి జ్ఞానాన్ని గురించి, వారి గొప్పతనం గురించి తెలుసుకోవాలి. వారిని లేని తర్వాత ఏదో వెతుక్కోవడం, అంటే వజ్రాలన్నింటినీ ఉన్నప్పుడు గుర్తించుకోవాలి. వారిని వదిలేసి రంగురాళ్ళ గురించి వెతకడం చాలా తప్పవుతుంది. అందరూ కూడా రంగురాళ్ళ గురించి ఎదురు చూస్తుంటారు. వజ్రం ఉన్నప్పుడు ఆ వజ్రాన్ని గురించి, విలువ గురించి తెలుసుకొని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. రంగురాళ్ళు అనేక సంఖ్యలో ఉంటాయి, కానీ వజ్రం అనేది ఎక్కడో ఒక్కడ దాన్ని సానబడితేనే వస్తుంది. అట్లాంటి దాని గురించి
వెయిట్ చేస్తే బాగుంటుంది అనేది స్వామి వివేకానంద గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. ఇలాంటి సూక్తులన్నిటి గురించి మంచిర్యాల కళాకారులు వారి ముందు చేయడం జరిగింది. వెరీ గుడ్. అదేవిధంగా లాస్ట్ మన స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా నేర్నాల్ కిషోర్ గారు ఇట్లా తెలంగాణ కళాకారులు అందరి సందర్భంగా కూడా వారి నుంచి చేయడం జరిగింది ఖమ్మంలో. ఈసారి ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్ దర్శన్ గారికి, రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంటైర్ యూనిట్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నా. ఈ స్వామి వివేకానంద గారి గెటప్ను మరొకసారి మరి నా నుంచి మీరు ప్రత్యక్షంగా ఈ విధంగా చేయించడం అనేది చాలా సంతోషం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా 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 బాగా చెప్పారు. చాలా బాగుంది. ఇంత మీరు ఇట్లా చేస్తారని నేను అనుకోలే, నిజంగా చెప్తున్నా. అంటే ఈ మేకప్ ఆర్టిస్టుకు తనకు తను మేకప్ చేసుకుంటూ ఇలా స్వామి వివేకానంద లాగా, అటు కేసీఆర్ లాగా, ఇలా ప్రతి వాళ్లకు మీరు చంద్రబాబు లాగా కూడా ఈసారి చూపించారు. అట్లా అన్ని వేషధారణలో మీరు వేయటం అనేది నిజంగా అది మీ ఆర్ట్కు హైట్స్ ఆఫ్ సార్. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే సార్, ఈరోజు ఇక్కడికి వచ్చి చేస్తున్నంటే మీలాంటి పెద్దలు అంటే కళా పోషకులు, కళాభిమానులు, అదేవిధంగా మంచి మంచి రచయితలు, మంచి మంచి దర్శకులు ఉండడం వల్ల కూడా అది ఆ కళా పోషణతో పాటుగా కొత్తదనాన్ని బయటికి తీసుకురావాలని ఒక కోణం ఒకటే మమ్మల్ని ఈరోజు బ్రతికిస్తుంది. కళారంగంలో మా కొద్దిగా కీర్తిని పొందే విధంగా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీలాంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా చెప్పండి సార్, ఇంకా మీ ఆర్ట్ని ఎలా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే ఒక మేకప్ చేయడానికి కనీసము 40 to 1 hour పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక అన్ని మెటీరియల్, అన్ని గెటప్స్ సంబంధించిన మెటీరియల్ని ఒక దగ్గర పెట్టుకొని క్షణంలోని గెటప్స్ చేయడం అనేది ఒక ప్రయత్నం చేస్తున్నాను. అచ్చా, ఒక్కసారి 4-5 గెటప్లు చేసుకుంటూ ఆటోమేటికల్లీ వచ్చేస్తారు. చేయడానికి ప్రయత్నం చేస్తాను. డైస్ మీద అట్లా మీరు ప్రదర్శిస్తారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మన ఈ వరంగల్కి వచ్చేసరికి కాకతీయ మ్యూజికల్ క్లబ్ వారు ఆ పెద్దలందరూ కూడా మరి ఇన్వైట్ చేశారు లాస్ట్ ఇయర్. ఈసారి మళ్ళీ వారే పరిచయం చేశారు. ఆ బృందానికి అందరు కూడా కాకతీయ మ్యూజికల్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్యదా తప్పుగా భావించొద్దు, అందరి పేర్లు తెలియదు, అందు గురించి ఆ క్లబ్ మెంబర్స్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. ప్లస్ ఈ రోజున మన యూనిట్కి పరిచయం కావడం, ఈ యొక్క ఏదైతే ఉందో అరగంట గంట మేకప్ పట్టే సమయాన్ని కాకుండా క్షణంలోనే ఒక వేషధరణ చూపిస్తూ ఇట్లా స్టిక్స్ వేసుకొని అన్ని చేసుకొని ఒక స్వామి వివేకానందతో పాటు గురుజాడ గారు కానీ, లేకుంటే నందమూరి తారక రామారావు గారు కానీ, లేకుంటే లార్డ్ కృష్ణ, లార్డ్ రాము, ఇట్లా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, చంద్రబాబు లేడీస్ కూడా మీరు అనుకరిస్తారు, మేకప్ చేసుకుంటారు, మేకప్ కూడా చేస్తారు. శబరిమాత వేషధరణ ఇట్లా అన్ని చేయాలనేది అదొక క్షుణ్ణంగా దాన్ని పరీక్ష చేసుకుంటూ అన్ని చేయడం జరుగుతుంది అనమాట. త్వరలో అది కూడా మన వరంగల్ దర్శనం ద్వారా తప్పకుండా నెరవేరుతుందని నేను మీ దగ్గర ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటున్నా సార్. మా వరంగల్ ముద్దు బిడ్డ శివారెడ్డి గారు సార్ ఒక 4 గెటప్ల మీద సార్ ఒకసారి ఫిలిం అవార్డ్స్ ఇక్కడ ఒకసారి నేను టీవీలో చూశాను. సార్ అప్పటిదప్పుడే మార్చుకుంటూ అటు ఎన్టీఆర్ లాగా, ఏఎన్ఆర్ లాగా అన్ని తీర్ల డాన్సులు చేశాడు. ఓన్లీ కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ విత్ ఇన్ సాంగ్స్ లోపల. అట్లా మీరు మేకప్ మారుస్తారు, విత్ మేకప్ తోని కాస్ట్యూమ్స్ తోని మీరు చేయగలుగుతారు. ఇట్స్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. అటు శివారెడ్డిది కానీ ఇటు మీది కానీ సార్. రాజా రమేష్ అంటే రాజే. టెల్లింగ్ నిజంగా అది రాజా రమేష్ అనేది మీకు ఫస్ట్ నుంచి మీరు పెట్టిన పేరా, లేదనుకుంటే ఫస్ట్ నుంచి మీ రాజా రమేష్ తల్లిదండ్రులు పెట్టిన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. నిజంగా రాజా రమేష్కి మీరు కరెక్ట్ సూటబుల్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే సార్, ఇదే సందర్భంగా మరి ఈరోజు అమరులైన మన ఆ ప్రాంతంలో జరిగిన అమరులైన వారందరికీ కూడా క్యాండిల్ లైట్తోని ఆ స్క్రీన్లో వాళ్ళు చేయించాలని కూడా అనుకుంటున్నాను. మీకు మా ఆఫీస్ ముందర తప్పకుండా మనం క్యాండిల్ ప్రదర్శన చేద్దాం, దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు రావటం మీరు అది క్యాండిల్ ప్రదర్శన చేయటం ఇక్కడ మీరు నిజంగా మాకు మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి, మా ఆడియన్స్కి మీరు ఇట్లా 2 గెటప్లో చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్ దర్శన ప్రేక్షకులకు, ప్రేక్షక దేవుళ్ళకి, ఎంటైర్ యూనిట్కి, అదేవిధంగా కెమెరామ్యాన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా యూనిట్ మొత్తం మందికి, మా వరంగల్ దర్శన యూనిట్ మొత్తానికి మాకు మళ్ళీ మేము కోరుతున్నాం, మళ్ళీ ఎప్పుడైనా మీరు పిలువంగానే మీరు ఇట్లా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వాలని
మళ్ళొకసారి ఆన్ బిహాఫ్ ఆఫ్ వరంగల్ దర్శన్ స్టాఫ్ అందరి తరఫున Thank you. మీకు మరొకసారి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా చివరిగా నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే మతాన్ని కాపాడుకోవడం కంటే మతాన్ని కాపాడుకోవడానికి మనుషుల ప్రాణాలను తీయడం కంటే మతాన్ని చంపేసుకొని మనుషుల ప్రాణాలను కాపాడుకోవడం ఉత్తమమని మీ అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు మళ్ళీ పిలిస్తే రాముడి గెట్టప్ప కృష్ణుడి గెట్టప్ప లేదా చంద్రబాబు నాయుడు లేకుంటే ప్రియాంక గాంధీ ఐ కెన్ డూ ఎనీథింగ్. వెరీ నైస్. మాకు తప్పకుండా అలాంటి ఆపర్చునిటీ రావాలని మేము పిలుస్తామని మీకు కూడా మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.